శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 9 స్వామి సేవకులు అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే స్వామికి షిరిడి సాయినాథుల వారికి ఎట్లాంటి మనకి పోలికలు ఎట్లా ఉన్నాయి అని చెప్పి మనం చదువుకున్నాం అన్నమాట। అంటే బాగా వర్షం పడుతున్నప్పుడు స్వామి అందరినీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోమని స్వామి మాత్రం ఆ చూరు కింద ఎంతటి వర్షంలోనైనా ఆ చూరు కింద అట్లా కూర్చునేవారట। అలాగే బాబా కూడా ఎప్పుడు వేప చెట్టు కిందనే కూర్చునేవారు। వర్షానికి మసీదంతా తడిసిపోతున్నా ఆయన అక్కడే కూర్చునేవారు। భక్తులకు మాత్రం వసతి గృహంలో కానీ చావడిలో కానీ తలదాచుకోమనేవారు। అందుకని ఇట్లాంటివి ఎన్నో సారూప్యాలు మనం బాబాకిను వెంకయ్య స్వామి వారికి ఇట్లాంటి సారూప్యాలు ఎన్నో మనం బోధల్లోనూ ఆయన లీలల్లోనూ ఆయన ఆచరణలోనూ మనం చదువుకుంటూ ఉన్నాం అన్నమాట। ఈరోజు మనం మిగిలింది చదువుకుందాం। ఒక సేవకుడు స్వామి బ్రాహ్మణులు యజ్ఞాలు చేస్తూ అగ్నిలో నెయ్యి పాలు వంటివి పోస్తారు కదా, మరి మనము ఒట్టి కట్టి పుల్లలే వేస్తున్నాం కదా అన్నాడు। ఒకసారి ఒక సేవకుడు అన్నట్ట, స్వామి బ్రాహ్మణులు యజ్ఞాలు అవి చేస్తున్నప్పుడు అగ్నిలో నెయ్యి పాలు అవన్నీ వేస్తూ ఉంటారు, మనకు తెలుసు కదా, మనం ఒట్టి కట్టి పుల్లలే వేస్తున్నాం, మనం ఆ నెయ్యి పాలు లాంటివి వేయట్లేదు కదా అనేసి అన్నట్టు అతనికి డౌట్ వచ్చింది। అప్పుడు ఆయన అన్నారట, అయ్యా ఒక బొంతకు అంటే బొంతజముడు చెట్టుకు 6 పీపాల పాలు ఉండ్లా అయ్యా అన్నారట। అంటే మనం వేసే బొంతజముడు చెట్టుకి ఒక బొంతకు అంటే ఒక జముడు చెట్టుకి 6 పీపాల పాలు ఉంటాయటండి। అంటే మనం పాలు వేస్తున్నట్టే కదా, ఇంకా మళ్ళీ పాలు వేయడం ఎందుకు అని చెప్పి స్వామి భావం అన్నమాట। స్వామికి తన సేవకులపై గల ప్రేమకు ఒక ఉదాహరణ, స్వామికి వారి సేవకుల పట్ల ఎంతో ప్రేమ ఉండేదన్నమాట। దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ। దశయ్య పెనవర్తిలో మిద్దె ఇల్లు కట్టుకోవడానికి స్వామికి చెప్పకుండానే శంకుస్థాపన చేసి గాళ్ళు త్రవ్వించి అడుగున గట్టు వేయించుకున్నాడు। ఒక అతను ఏం చేశాడట, స్వామి దశయ్య అనే అతను ఒక చోట ఒక మిద్దెల్లు కట్టుకోవాలని చెప్పి అనుకున్నాడు। స్వామికి చెప్పకుండానే శంకుస్థాపన అవి చేసి మొదలుపెట్టాడనమాట। ఒక మధ్యాహ్నం స్వామి ఒంటరిగా వచ్చి ఆ పునాదులలో దూకి అన్ని వైపులా తిరుగుతున్నారు। అది చూసి దశయ్య వచ్చి చేతులు కట్టుకొని చూస్తున్నాడు। అతను చెప్పలేదు స్వామికి, కట్టుకుంటున్నాడు శంకుస్థాపనకి చెప్పలేదు, కడుతున్నాడు చెప్పలేదు, ఏమీ చెప్పలేదు స్వామికి। అయినా సరే స్వామి అక్కడికి వచ్చి ఆయన ఒక మధ్యాహ్నం ఆ పునాదుల్లో, ఇతను ఇల్లు కడుతున్నాడు కదా, ఆ పునాదుల్లో దూకి అన్ని వైపులా తిరుగుతున్నారట। అది చూచి దశయ్య వచ్చి చేతులు కట్టుకొని చూస్తున్నాడు। స్వామివారు ఎక్కలేక పైకి వచ్చి పక్కనున్న 3 ఇటుకలు తెచ్చి ఇంటికి మధ్యనున్న పునాదిలో పెట్టి అంతే సరిపోయింది అంటూ మరేమీ మాట్లాడకుండా వేగంగా వెళ్ళిపోయారు। అతను ఏం చెప్పకపోయినా సరే స్వామియే వచ్చి ఆ ఇల్లుని ఆశీర్వదించి ఆయన 3 ఇటుకలు అక్కడ తెచ్చి ఇంటికి మధ్య ఉన్న పునాదిలో పెట్టి అంతే సరిపోయింది అంటూ మరేమీ మాట్లాడకుండా వేగంగా వెళ్ళిపోయారట। ఇల్లు త్వరగా పూర్తవడమే కాక అతడు లక్షాధికారి కూడా అయ్యాడు। ఇల్లు చాలా ఫాస్ట్గా చక్కగా పూర్తయిపోయింది, ఎంతో బాగా। అదే కాకుండా అతను లక్షాధికారి కూడా అయిపోయాటండి। నమ్మిన వారు కోరకున్న సొమ్మే, ఆయన నమ్ముకుంటే చాలు, మనం కోరుకోకపోయినా సొమ్మే అని చెప్తున్నారు।
అలానే ఒకరోజు ఎవరో భక్తులు ఒక మణుగు కలకండ స్వామికి సమర్పించారు. అలానే ఒకరోజు ఎవరో భక్తులటండి ఒక మణుగు కలకండ స్వామికి సమర్పించారట. దానిని ఆయన ఒక దుప్పటిలో కట్టుకొని భుజాన్న వేసుకుని అడవిలో కట్టెలు కొట్టుకుంటున్న సేవకులకు ఇచ్చి సమానంగా తీసుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ఆయనే పని కట్టుకుని ఒక దుప్పట్లో కట్టి ఆ కలకండ సేవకులు అడవిలో కట్టెలు కొడుతున్నారు. ఈయన వేస్తారు కదా గుండం, అందుకని కట్టెలు కొడుతుంటే వెళ్ళి వాళ్ళందరికీ పంచుకొని తినండి అని చెప్పి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారట. అంటే చూడండి, అడవి వరకు ఆయన నడుచుకుంటూ వెళ్ళారు దాంట్లో కట్టుకుని. అంత ప్రేమ అన్నమాట సేవకులంటే ఆయనకి. కొందరు కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి, కొందరు జ్ఞానం కోసము, మరికొందరు మోక్షం కోసము భగవంతుని ఆశ్రయించినట్లే మహాత్ములను కూడా ఆశ్రయిస్తారు. మామూలుగా మహాత్ముల్ని ఎందుకు ఆశ్రయిస్తారన్న దానికి చెప్తున్నారు. కొందరేమో కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి, అంటే మనమందరం ఇంచుమించుగా అంతే, ఇంచుమించు కాదు అంతే, మనమందరం కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి ఆశ్రయిస్తాం. కొందరు జ్ఞానం కోసం, కొందరు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు జ్ఞానం కోరుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు జ్ఞానం కోసం ఆశ్రయిస్తారట. మరి కొందరు మోక్షం కోసం, ఇంకా కొంతమంది మోక్షం సంపాదించడం కోసం, మోక్షం పొందడం కోసం భగవంతుని ఆశ్రయించినట్టు మహాత్ములను కూడా ఆశ్రయిస్తారు. ఎవరి శ్రద్ధకు తగినది వారు పొందుతారు. ఎవరికి ఎంత శ్రద్ధ ఉంటే అంత పొందుతారు, అంతే. ఎవరికి ఎంత భక్తి విశ్వాసాలు ఉన్నాయో, ఎవరికి ఎంత శ్రద్ధ ఉందో దానిని బట్టి వారు పొందుతారు. అలా కాక ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వారిని ఉద్ధరిస్తారు. ఏమవుతుంది ఇక్కడ? మహాత్ములను ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది? ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వాళ్ళని ఉద్ధరిస్తారు. మహాత్ములను ఆశ్రయిస్తే జరిగేది ఏంటంటే, ఎవరికి ఏది అవసరమో అది జరుగుతుంది, ఎవరికి ఏది శ్రేయస్సో అది జరుగుతుంది. అది అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, దేవతలకి సద్గురువుకి ఉన్న తేడా మనం గురు చరిత్రలో కూడా చదువుకుంటాం. దేవతలు ఎలా ఉంటుందంటే మన కోరికలు అవి తీర్చేస్తూనే ఉంటారు, జరుగుతూ ఉంటుంది. కానీ తర్వాత వచ్చే పర్యావసాన పరిస్థితులు కొన్ని వస్తాయి, అవి వాటిని అన్నిటికీ మనమే బాధ్యులు, మనమే పడాలి. అప్పుడు వాళ్ళు ఏం పట్టించుకోరు దాన్ని. అదే సద్గురువు అయితే ఏం చేస్తారంటే మనకు శ్రేయస్కరమైనదే చేస్తారు, ఏది మంచిదైతే అదే చేస్తారు, అంతే. అదనమాట ఆ తేడా గమనించాలి. ఆ భస్మాసురుడు ఎట్లాంటి కోరిక, మొన్న కూడా గురు చరిత్ర ప్రవచనం, మన గురు చరిత్రలో ఉంది, వేదం గారి ప్రవచనంలో కూడా చెప్పారు కదా మొన్న, మనం వినే ఉంటాం. దాంట్లో భస్మాసురుడు ఎట్లా కోరుకుంటాడు, వాడు కోరిక ఎలాంటిదో చూడండి, కానీ శివుడు ఇచ్చేశాడు అక్కడ. చూడండి ఎట్లా ఉందో, అది ఎలాంటి కోరిక అసలు. దాని రిజల్ట్ ఏమైంది? వాడే భస్మం అయ్యాడు ఆఖరికి. ప్రకృతి ఒప్పుకోదు కదా వాడు అట్లా చేస్తుంటే. వరం ఇచ్చేశారు, ఓకే, ఏదైతే దానివల్ల వినాశనం వస్తుందో దాన్ని వాడు అనుభవించవలసినది కదా. కానీ అది సద్గురువుకు తెలుస్తుంది. సద్గురువు ఏం చేస్తారు? ఇవ్వరు అట్లాంటివి. ఇవ్వకుండా మనకి ఏది శ్రేయస్సు చూసి అదే ఇస్తారు, అదనమాట. అంటే అలా కాక ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు వారికి ప్రసాదించి మహాత్ములు వారిని ఉద్ధరిస్తారు. ఇప్పుడు చెప్పుకున్నది మామూలు ఒక విషయం, ఒక కోణం. ఇంకోటి ఏంటంటే ఎవరి ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైన అనుభవాలు. ఇప్పుడు అనుభవాలు మనకి కలుగుతున్న అనుభవాలన్నీ ఎలా ఉంటాయంటే మన ఆధ్యాత్మిక వికాసానికి అవసరమైనటువంటి అనుభవాలు ఉంటాయి. అట్లాంటి అంటే ఇంకా మనం స్పిరిచువల్గా ఎదగడానికి కావాల్సిన అనుభవాలను వారు ప్రసాదిస్తూ ఉంటారనమాట సద్గురు. అలా ప్రసాదించి మహాత్ములు అట్లాంటి వాళ్ళని ఉద్ధరిస్తూ ఉంటారు. స్వామి సన్నిధిలో ఈ దివ్య లీల ఎలా జరిగిందో చూద్దాం. స్వామి సన్నిధిలో అట్లాంటి లీల ఎట్లా జరిగింది అనేది మనం చూద్దామని చెప్తున్నారు ఇక్కడ. పోలిరెడ్డి ఎప్పుడు స్వామిని సేవిస్తూ ఉండేవాడు. పోలిరెడ్డి అనే ఆయన ఎప్పుడు స్వామి సేవలో ఉండేవట, సేవించుకుంటూ ఉండేవట. ఆయనకు ఆకుకూర అంటే ఇష్టమని తలచి ఆయన విడిది చేసిన ప్రాంతంలో అది సేకరించి వండి పెడుతుండేవాడు.
ఆయన పోలిరెడ్డి అన్న ఆయన ఏం చేసేవాట, స్వామికి ఆకుకూర అంటే ఇష్టం అని చెప్పి అతను ఏం చేసేవాట, ఆయన ఎక్కడ విడుదల చేసినా సరే అక్కడ ఆకుకూరలు సేకరించి అది వండి స్వామికి పెడుతూ ఉండేవాడు అనమాట. అంతకు మించి అతడు వారిని ఏమీ కోరలేదు. అంతకు మించి అతను ఏమీ కోరలేట. ఆకుకూర స్వామికి ఇష్టం అంతే. అది తెచ్చేవాడు, వండేవాడు, పెట్టేవాడు అంతే. ఇంకంతకు మించి ఏమీ కోరలేట అతను స్వామిని. ఒకరోజు స్వామి, నేటికి 40 రోజులకు భగవంతుడు విచారానికి వస్తాడు, మనము ఆ రోజు గంగైనా ముట్టకూడదు అన్నారు. సరిగా ఆ రోజు పైపాడులో ఉన్న స్వామి, మనము ఆశ్రమము చేరేదాకా గంగ ముట్టకూడదు, మనము వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వర్షం కూడా లెక్క చేయక బయలుదేరి మధ్యాహ్నానికి గొలగమూడి చేరారు. ఇక్కడ ఏం జరిగిందంటే, నేటికి 40 రోజులకు భగవంతుడు విచారానికి వస్తాడు, మనం ఆ రోజు గంగైనా ముట్టకూడదు అని చెప్పారట. ఆ రోజు మనం నీళ్ళు కూడా తాగకూడదు అని చెప్పారట. చెప్పి మనము అన్నట్ట అని సరిగా ఆ రోజు, ఇంకా ఆ రోజు వచ్చింది. నేటి నుంచి 40 రోజులు అన్నారు కదా, ఆ రోజు వచ్చింది. వచ్చాక అన్నారట స్వామి, మనం ఆశ్రమం చేరేదాకా గంగైనా ముట్టకూడదు, నీళ్ళు తాగకూడదు, మన ఆశ్రమానికి వెళ్ళే వరకు, అంటే గొలగముడి వెళ్ళే వరకు అని చెప్పారట. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళాలి అని చెప్పారట. వర్షం కూడా లెక్క చేయక బయలుదేరి మధ్యాహ్నానికి గొలగముడి చేరారు. ఇప్పుడు వర్షం పడుతుంది బాగా, అయినా అది కూడా లెక్క చేయలేట, వెళ్ళిపోవాలంతే గొలగముడికి అని చెప్పేసి మధ్యాహ్నానికి చేరారట. నాటి ఉదయమే పోలిరెడ్డి ఆశ్రమంలో మరణించాడు. ఆ రోజు ఉదయమే పోలిరెడ్డి, ఈయన స్వామికి ఆకుకూర పెట్టేవారు చూసారండి, అతను సేవకుడు పోలిరెడ్డి, అతను మరణించాడట. అచ్చటి భక్తులకు స్వామి ఎక్కడ ఉన్నది తెలియక తికమక పడుతున్నారు. అతడు ఆశ్రమంలో మరణించాడు, గొలగముడి ఆశ్రమంలో. స్వామి ఆ టైంలో ఎక్కడున్నారో తెలియక భక్తులందరూ తికమక పడిపోతున్నారట. ఎట్లా స్వామికి చెప్పాలి, ఎలా ఎలా అని. కానీ స్వామికి తెలిసిపోయింది చూడండి ముందే. సర్వజ్ఞుడైన స్వామి సరిగా సమయానికి ఆశ్రమం చేరి స్వయంగా అతని దేహాన్ని నేటి స్వామి సమాధి మందిరం పక్కనే సమాధి చేశారు. చూడండి, సర్వజ్ఞుడైన స్వామి సరిగా సమయానికి ఆశ్రమం చేసి సరిగ్గా సమయానికి చేరారు. చూడండి, స్వామి చేరి స్వయంగా అతని దేహాన్ని ఆయనే సమాధి చేశారట. అది ఎక్కడుంది, స్వామి సమాధి ఎక్కడుందో దాని పక్కనే ఈయన సమాధి ఉందిట. పోలిరెడ్డి సమాధి, పోలిరెడ్డి గారి సమాధి, స్వామి సమాధి ఇప్పుడు ఉంది కదండి, దాని పక్కనే ఉందిట. సాయిబాబా వద్ద సద్గతి తప్ప మరేమీ కోరని మేగుని వల్లే అతడు కూడా సద్గతియే పొందాడు. స్వయంగా స్వామివారు చేశారంటే చూడండి అతనికి ఎంత అదృష్టం. ఎందుకంటే అతను ఏమీ కోరలేదు స్వామిని. ఆయనకి ఇష్టమైందట ఆకుకూరట వండేవాడు, పెట్టేవాడు, అంతే, సేవ చేసుకోవడమే, ఏమి కోరికలు కోరలేదు స్వామిని. సాయిబాబా వద్ద సద్గతి తప్ప మరేమీ కోరని మేగును వలె అతడు కూడా సద్గతియే పొందాడు. మేగుడికి కూడా మనం చదువుకున్నాం కదా, బాబా మేగుడికి అతనికి అతను మరణించినప్పుడు వెనకాలే ఆయన కూడా వస్తారనమాట, బాబా కూడా. జ్యోతిష్య శాస్త్రము అభ్యసించిన రామానాయుడు ఎక్కువ సమయము స్వామి సన్నిధిలో గడిపేవాడు. జ్యోతిష్య శాస్త్రం అభ్యసించిన ఒక ఆయన రామానాయుడు అని ఆయన ఉన్నట్టు. ఆయన ఎక్కువ సమయం స్వామి సన్నిధిలో ఉండేవారట. అతనికి ఆ విద్యలో చక్కని ప్రావీణ్యం ఏర్పడి ఎంతో చక్కగా ప్రశ్న చెప్పగలిగేవాడు. అతనికి ఆ జ్యోతిష్యంలో చాలా చక్కటి ప్రావీణ్యం వచ్చేసింది అనమాట. చక్కగా ఏ ప్రశ్న అయినా చెప్పగలిగేవాడు అనమాట. అలా ఉంది. పోయిన వస్తువులు, పశువులు ఎక్కడ ఎప్పుడు దొరికేది ఎంతో సూక్ష్మంగా చెప్పగలిగేవాడు. ఎవరైనా వస్తువు పోయిందని చెప్తే అది ఎక్కడుందో చెప్పేవాడు అనమాట. అలాగా పశువులు ఎక్కడైనా అవి ఇదే తప్పిపోతే అది ఎక్కడ దొరికేది అనేది కూడా చాలా సూక్ష్మంగా చెప్పగలిగేవాట. ఒకసారి స్వామి ఊరికి బయలుదేరుతుంటే అతడు, స్వామి నా ఒంట్లో బాగాలేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఒకరోజు స్వామి ఊరికి వెళ్తుంటే ఇతను అన్నట్టు, స్వామి నాకు ఒంట్లో బాగోలేదు, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇవాళ ఎందుకో ఒంట్లో బాగా, నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు. స్వామి అంగీకరించి వెళ్ళిపోయారు. సరేలే రావద్దులే ఉండని చెప్పి స్వామి వెళ్ళిపోయారు. 2వ రోజున అతను మరణించాడు. అంతే, 2వ రోజు అతను చనిపోయాడు.
అందరికీ చెప్పేవాడు. అలాంటిది అతని జాతకం అతను తెలియలేదు. ఆ వార్త విని స్వామి అతని దేహాన్ని ఆశ్రమంలో ఒక పక్కన సమాధి చేయమని కబురు చేశారు. ఆ వార్త స్వామికి తెలిసి అతని దేహాన్ని ఆశ్రమంలోనే ఒక పక్కనే సమాధి చేయండి అని కూడా చెప్పారట. అతడు కోరినది శాస్త్ర ప్రావీణ్యమే అయినా స్వామి అతనికి కూడా సద్గతినిచ్చారు. అతను కోరుకున్నది ఏంటి? స్వామి దగ్గర శాస్త్ర ప్రావీణ్యమే, బాగా రావాలి జ్యోతిష్య గ్రంథం, నేను అందరికీ చెప్పాలి అని అనుకున్నాడు. అయినా సరే స్వామి అతనికి సద్గతిని ప్రసాదించారు. ఆయన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం సేవ చేసుకుని ఉంటాడు, అందుకని అతనికి కూడా సద్గతిని ఆయన ప్రసాదించారు అనమాట. ఇక్కడ చూడండి ఎంత విచిత్రం, అందరికీ జ్యోతిష్యాలు అన్నీ చెప్తున్నాడు అతను. జరుగుతున్నాయి, వాళ్ళకి తెలుస్తున్నాయి కూడా, అన్నీ జరుగుతున్నాయి కూడా. కానీ అతను చనిపోతాడన్న విషయం అతనికే తెలియలేదు. ఏదో ఒంట్లో బాగాలేదండి అన్నాడు, సరే అన్నారు స్వామికి తెలుసు. కానీ స్వామి అట్లాగెళ్ళారు, మొన్నాడే ఇతను మరణించాడు. మరి ఇప్పుడు ఇతను ఎప్పుడు చనిపోతాడో ఇతనికి తెలియాలి కదా, ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి. అతను ఏం కోరుకున్నాడు? స్వామిని శాస్త్ర ప్రావీణ్యమే కోరుకున్నాడు, అదే లభించింది అతనికి. కొందరు స్వామి నుండి దివ్య దర్శనాలు కోరారు కాబోలు, వారికి అవే ప్రసాదించారు స్వామి. కొంతమంది ఏం కోరుకున్నారు? స్వామి నుంచి దివ్య దర్శనాలు కోరుకున్నారట. మంచి ఎన్నో కోరుకునేసరికి వాళ్ళకి అవే లభించాయట. ఒకసారి తలుపూరులో ఈశ్వరనాయుడు గారి ఇంట్లో అర్ధరాత్రి స్వామితో పాటు అక్కం వెంకట్రామిరెడ్డిని కూడా భోజనానికి పిలిచారు. ఒకసారి ఈశ్వరనాయుడు గారి ఇంట్లో భోజనాలటండి, అర్ధరాత్రి స్వామితో పాటు ఇంకో ఆయన అక్కం వెంకట్రామరెడ్డి అని ఆయన ఉన్నారట, ఆయన కూడా భోజనాన్ని పిలిచారు స్వామితో పాటు. కానీ స్వామి అతనిని ఊరికి పొమ్మని ఆదేశించారు. అతను కూడా భోంచేద్దాం స్వామితోనే వచ్చేసరికి స్వామి అన్నారట, నువ్వు ఊరికి వెళ్ళిపో అనేసి ఆదేశించారట. ఇంత అర్ధరాత్రి వర్షంలో అతడు ఊరికి ఎలా వెడతాడు అని చలమనాయుడు కోపగించుకున్నాడు. చలమనాయుడు అన్న ఆయన ఉన్నాడు కదా, ఆయన అన్నట్ట, ఇంత అర్ధరాత్రి ఈ వర్షంలో అతను ఎలా వెళ్తాడు, మీరు వెళ్ళిపోమంటే అని చెప్పి అతను కోపగించుకున్నట్ట చలమనాయుడు. కానీ స్వామి అబ్బో ఇతడు ఇక్కడ ఉండకూడదయ్యా అన్నారు. కానీ వెంటనే స్వామి అన్నారట, అబ్బో ఇతడు ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలి అన్నారట. వెంకట్రామిరెడ్డి వెంటనే బయలుదేరి తలుపూరు పొలిమేర చేరాడు. సరే స్వామి వెళ్ళిపోమంటున్నారు, ఏం చేస్తాడు, అందుకని వెంటనే బయలుదేరేసి అతను ఆ ఊరి పొలిమేర చేరాడట. ఆ తర్వాత అతనికి ఏమీ తెలియలేదు, అంతే పొలిమేర వరకు వెళ్ళాడు తెలుసు. తర్వాత అతనికి అసలు ఏం తెలియలేట. ఇల్లు చేరాక కానీ అతనికి స్పృహ రాలేదు, అంటే తెలియకుండా అలా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. అంటే తెలియకుండా వెళ్ళిపోయాడు. అలాగే ఇంటికి వెళ్ళే వరకు కూడా అతనికి అసలు స్పృహ రాలేదు. పొలిమేర వరకు అతనికి గుర్తుంది అంతే వచ్చినట్టు, తర్వాత ఇంకేం గుర్తు రాలేదు అతనికి. దారిలో లోతుగా ప్రవహిస్తున్న కల్లేరును ఎలా దాటింది కూడా అతనికి తెలియలేదు. ఆ దారిలోట కల్లేరు ఇంకా చాలా లోతుగా వర్షం కదా, అంతటి వర్షం అది ప్రవహించేస్తుంది. అయినా సరే అతడు ఎలా దాటాడో కూడా అతనికి తెలియలేదు అసలు అట్లా దాటాడు. ఇంటికి వెళ్ళాక స్పృహ వచ్చింది అతనికి. అంటే ఏంటంటే అర్థం, దివ్య దర్శనాలు అట్లాంటి లీలలు కోరుకున్నారు వాళ్ళు, అదే ఇచ్చారు స్వామి వాళ్ళకి. వాళ్ళు అదే కోరుకున్నారు, స్వామి నుంచి ఏదో మహిమ లీల అద్భుతమైన దివ్యమైనది ఏదో కావాలని. చాలా మరి గొప్ప విషయం కదండి. అతను ఎలాగా అది దాటి వెళ్ళాడు, జరిగింది, వాడు కోరుకున్నది వాళ్ళు జరిగింది అక్కడ, అదే కోరుకున్నాడు అతను. ఒకనాటి అర్ధరాత్రి స్వామి ముదిగేడులో అతనితో నాకు తలుపూరు త్రోవ చూపించు అని చెప్పి బయలుదేరదీశాడు. ఇది చదివితేనండి ఒకటి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. వర్షంలో అతను దాటాడండి. ఒక అతను చూడండి బాబా లీలలు చూడాలని వస్తాడు. వచ్చేసరికి అప్పుడు పెద్ద వర్షం అది పడుతుంటే ఆయన జరాధావ అనగానే అది ఆగిపోతుంది. ఒకసారి చూసావా ఇలాంటి లీలలు నువ్వు ఎన్నైనా చూడగలవు, పెద్ద వర్షం ఆపుతారండి, ఇట్లాంటి లీలలు నువ్వు ఎన్నైనా చూడగలవంటారు బాబా. అది మామూలు నాకు గుర్తొచ్చింది చూస్తే. అంటే వాళ్ళకి సాధ్యం కానిది మహాత్ములకి ఏదీ లేదు, ప్రకృతిని కూడా వాళ్ళు శాసించగలరు అనమాట. అది మనం ఇప్పటికీ చూస్తున్నాం.
మాస్టర్ గారి దగ్గర, అమ్మగారి దగ్గర కూడా మనకి ఎన్నో లీలలు కనబడుతూనే ఉంటాయి. నేను ప్రత్యక్షంగా కూడా చూశాను ఇట్లాంటివి. ఒకనాటి అర్ధరాత్రి స్వామి ముదిగేడులో అతనితో నాకు తలుపూరు త్రోవ చూపించు అని చెప్పి బయలుదేరదీశారు. ఒకరోజు అర్ధరాత్రిట స్వామి అతనితో అన్నారట, నాకు తలుపూరు త్రోవ చూపించని చెప్పి బయలుదేరారట, దారి చూపించండి. దారిలో ఒక రాళ్ల గుట్ట దగ్గర అతన్ని కూర్చోమని చెప్పి స్వామి ఎటో వెళ్ళారు. సరే తీసుకెళ్ళాడు అతను. ఇతనే ఎవరైతే ఇది కోరుకున్నాడో అతను, పేరు మర్చిపోయానండి, ఏం చెప్పారు, ఈశ్వరనాయుడు గారింట్లో అర్ధరాత్రి స్వామి వెంకట్రామిరెడ్డి గారినే ఒకసారి నాకు దారి చూపించని చెప్పి ఈయన్నే తీసుకెళ్ళారట. దారిలో ఒక రాళ్ళగుట్ట దగ్గర అతను కూర్చోమని చెప్పారట. చెప్పి స్వామి ఎటో వెళ్ళిపోయారు. అతడు దొంగచాటుగా స్వామిని అనుసరించాడు. అతను ఏం చేశాడు, నన్ను కూర్చోపెట్టి ఈయన ఎక్కడికో వెళ్ళిపోతున్నారు చీకట్లో ఏమిటని చెప్పేసి ఆయన కూడా ఈయన వెనకాలే వెళ్ళారట. స్వామి ఒక పెద్ద బండ మీద కాలు వేసుకుని పొడుకుని పాటలు పాడుతున్నారు. ఒక పెద్ద బండ, ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే చోట పెద్ద బండ ఉందట. ఆ బండ మీద పడుకున్నారట, కాలు మీద కాలు వేసుకుని పడుకున్నారట, పాటలు పాడుతున్నారట ఏవో స్వామి. అది వినాలని అతడు చాటుగా సమీపించేగానే అతడిని పసికట్టి, ఈ పెనుభూతాలు తిరిగే వేళ నీవిలా రావచ్చా అని మందలించి ఒక దిక్కుకేసి చూడమని చూపించారు అన్నారట. వెంటనే ఇతను అది విందామో, ఏదో పాడుతున్నారు ఈయన, అది ఏమిటో విందామని చెప్పి అతను ప్రయత్నిస్తున్నాడు అనమాట. చాటుగా ప్రయత్నిస్తుంటే ఆ స్వామికి తెలియదే ఉంది అతను వెనకాల వచ్చాడన్న విషయం. వెంటనే అన్నారట, ఈ పెనుభూతాలు తిరిగే వేళ నీవు ఇలా రావచ్చా ఇక్కడికి అని మందలించారట. ఒక దిక్కుకేసి చూడమని చూపించారట. ఆ దిక్కుకేసి చూడట పక్కకి అన్నట్ట. అక్కడ తనకు ప్రజవాసులైన గోపగోపికలు దివ్య దర్శనం అయ్యింది. అక్కడ గోపగోపికలు అక్కడ కనిపించారట అతను చూడమన్న చోట. అవి చూస్తున్నంతసేపు అతనికి దేవలోకంలో విహరిస్తున్న ఆనందం కలిగింది. అతను చూస్తున్నంతసేపు ఆ దృశ్యం ఎట్లా ఉందట, ఎక్కడో దేవలోకంలో ఉన్నట్టుగా అతనికి అలాంటి అనుభూతి, ఆనందం కలిగిందిట. అలానే మరొక అర్ధరాత్రి ఉరుముల మెరుపులతో వర్షం పడుతుండగా స్వామి గుట్టచాటుగా తాటి ఆకు నెత్తి మీద పెట్టుకొని ఎక్కడికో బయలుదేరారు. సరే, ఒకసారి బాగా పెద్ద వర్షం పడుతుంటే, బాగా ఉరుములు మెరుపులు పెద్ద వర్షం పడుతుంటే స్వామి తాటి ఆకు నెత్తి మీద పెట్టుకుని ఎక్కడికో వెడుతున్నారట. యథాప్రకారం వెంకటరెడ్డి రహస్యంగా ఆయనను వెంబడించారు. ఆయనకు అలవాటు స్వామిని వెంబడించడం. ఈయన అసలు ఏం చేస్తున్నారు అనే క్యూరియాసిటీ ఎక్కువ అనమాట ఈయనకి. సరే, అలాగే ఇంతకు ముందుగా వెనకాల వెళ్ళినట్టుగానే ఈసారి కూడా ఆయన రహస్యంగా ఆయన వెంబడించారు. స్వామి కల్లేరు ఒడ్డున తమ గుడ్డలు ఉంచి నీటిపైన పిల్లవానిలా అటూ ఇటూ పరిగెడుతున్నారు. ఆయన బట్టలు కల్లేరు ఒడ్డు మీద పెట్టేసి ఆ నీటిపైన పిల్లవాళ్ళగా అటూ ఇటూ పరిగెడుతున్నారట. ఆయన కొంతసేపు అయ్యాక గుడ్డలు ధరించి అతని దగ్గరకు వచ్చి కర్రతో పొడుస్తూ, రాక్షస గడియలో నీవిలా రావచ్చా అని మందలించి ఆ కర్రతోనే నెట్టుకుంటూ ఇంటికి తీసుకొని వచ్చి ఏమీ ఎరగనట్లు తమ దుని వద్ద కూర్చున్నారు. ఆ నేల మీద ఆయన పరిగెడుతున్నారు. అంటే అదొక నేలలాగా అయిపోయి ఉండొచ్చు స్వామికి అక్కడ ఆ నీళ్ళు. అలా అటు ఇటు పరిగెట్టారట చిన్నపిల్లవాళ్ళగా. తర్వాత బట్టలు వేసుకొని ఇతని దగ్గరికి వచ్చారట. అంటే ఇతను వస్తున్నట్టు తెలుసు, చూస్తున్నట్టు తెలుసు స్వామికి. వచ్చి రాక్షస గడియల్లో నువ్వు ఇలా రావచ్చా అంటే రాత్రుళ్ళు అర్ధరాత్రుళ్ళు అలా అనమాట, నువ్వు ఇలా రావచ్చా అని మందలించి ఒక కర్రతో నెట్టుకుంటూ ఇంటికి అతను తీసుకొచ్చారట. కర్రతో పొడిస్తూ అన్నారు. తర్వాత అలాగే నెట్టుతూ కర్రతో తీసుకొచ్చారట. ఏమీ ఎరగనట్లు తమ దున్ని దగ్గర కూర్చున్నారు. ఆయనకి ఏం తెలియనట్టు అంతా అయిపోయింది, వచ్చి కూర్చున్నారట దుని దగ్గర. మరొకసారి 8 మందిని తీసుకొని స్వామి పెంచెల కోనకు చేరారు. తరువాత అక్కడ నుండి సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండకు తీసుకెళ్లారు. అక్కడ మల్లీశ్వర లింగంతో స్వామి ఒక వింతైన భాషలో మాట్లాడి తర్వాత మైలు దూరంలో ఉన్న మామిళ్ళ కోనకు తీసుకుపోయారు. తర్వాత ఒకసారి ఏం చేశారట, 8 మంది భక్తులను తీసుకుని ఆయన పెంచెల కోనకు వెళ్ళారట. తర్వాత అక్కడి నుంచి 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండకు వెళ్ళారట. అక్కడ మల్లేశ్వర లింగంతో స్వామి ఒక వింతైన భాషలో మాట్లాడారట. అది మన భాష కాదు, ఏదో వింతగా ఉందట ఆ భాష వినడానికి. అలాంటి భాషలో అక్కడ
మల్లేశ్వర లింగంతో మల్లేశ్వరుడు అనమాట అక్కడ ఉన్న స్వామి, ఆ లింగంతో శివలింగం అనమాట, దాంతో ఏదో వింతైన భాషలో మాట్లాడారట. తర్వాత మైలు దూరంలో ఉన్న మామిళ్ళ కోనకు తీసుకుపోయారు. తర్వాత వీళ్ళందరినీ ఒక మైలు దూరంలో అక్కడి నుంచి మామిళ్ళ కోన ఉందట, అక్కడ తీసుకెళ్లారట. అక్కడ వెంకటరెడ్డి ఒక్కడే స్వామితో కూడా దట్టమైన మామిడి తోపులతో నిండిన బిలంలోకి నడిచాడు. అక్కడ దట్టంగా ఉందట మామిడి తోట, నడవడానికి చాలా కష్టంగా ఉంది. అప్పుడు వెంకటరెడ్డి ఒక్కడే, ఈయనొక్కనే స్వామితో పాటు నడిచాట. దారిలో ఒక ఎలుగుబంటి పెద్దగా గర్జిస్తూ వారిపై పడింది. అది బాగా దట్టంగా ఉంది అడవిలాగా. ఇంక దాంతో అక్కడ ఏవో జంతువులు కూడా ఉన్నాయట. ఆ దారిలో ఒక ఎలుగుబంటి పెద్దగా అరుస్తూ గర్జిస్తూ వీళ్ళ మీద పడింట. స్వామి దానిని ముమ్మారు నిమరగానే అది శాంతించి వెళ్ళిపోయింది. స్వామి వెంటనే దాన్ని 3 సార్లు నిమిరారట ముట్టుకొని, అది శాంతించి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అక్కడ ఒక బాట, ఒక ఈశ్వరలింగము, 2 శ్రీ విగ్రహాలు ఉన్నాయి. అక్కడ ఏముందట, చక్కటి బాట ఒకటి ఉందట నడవడానికి. అక్కడ శివుడి లింగం ఉంట, 2 శ్రీ విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయట. వాటిపై నీటి ధారలు పడుతున్నాయి, వాటి మీద దానికి అవే నీటి ధారలు పడుతున్నాయట. స్వామి ఆ విగ్రహాలతో వింతైన భాషలో మాట్లాడుతున్నారు. అదేం భాష వీళ్ళెవ్వరికీ తెలియదు. మళ్ళీ వింతైన భాషలో ఆ విగ్రహాలతో స్వామి మాట్లాడుతున్నారట. ఇంతలో వెంకటరెడ్డి ఆ సమీపంలో ఉన్న ఒక లోతైన గుంటలోకి చూచాడు. ఇంతలో ఏం చేశాట, అక్కడ సమీపంలో ఒక లోతైన గుంట ఒకటి ఉందిట, అందులోకి చూశాట ఈయన వెంకటరెడ్డి. అందులో వెండి బంగారం నాణ్యాలు రాసులుగా పడి ఉన్నాయి. అందులో వెండి బంగారం అలా చాలా నాణ్యాలు ఉన్నాయటండి, రాసులు రాసుల్లో ఉన్నాయట, మామూలుగా లేవు. ఎంతో వింతైన చేపలు కూడా ఉన్నాయి, చాలా ఏదో విచిత్రంగా ఉన్న చేపలు కూడా ఉన్నాయట అందులో. చివరికి స్వామి తమ సేవకులతో, మీరు తెర్లచెర్ల మీదుగా కల్లూరు చేరండి, నేను సాధువయ్య గారిని కలుసుకొని వస్తాను అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత మీరు కల్లూరుకి వెళ్ళండి, నేను సాధువయ్య గారిని కలుసుకుని వస్తాను అని చెప్పి ఆయన కొండల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారట. కానీ సేవకుల దగ్గర దారిన కల్లూరు చేరేసరికి స్వామి అప్పటికే అక్కడ వేలిముద్రలు వేస్తున్నారు. సరే, ఈ సేవకులు ఏం చేశారట, దగ్గర దారి ఉందట కల్లూరు వెళ్ళడానికి. వీళ్ళు వెళ్ళేసరికి అప్పటికే స్వామి అక్కడ ఉన్నారట, ఉండి అక్కడ వేలిముద్రలు వేస్తున్నారట. స్వామి చెప్పాం కదా, అందరికి వేలిముద్రలు వేసి ఇచ్చేవారు స్వామి. వెంకటరెడ్డిని చూస్తూనే, నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. సరే, వెంకటరెడ్డి అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి నీ పేరు మారిపోయింది, నీకు అన్ని నిందలు వస్తున్నాయి, వచ్చేసాయి, వెంటనే ఇంటికి వెళ్ళి అన్నారట. అతడు ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా మూగి ఉన్నారు. సరే, అతను ఇంటికి వెళ్ళాడు. స్వామి వెళ్ళమన్నారు కదా, వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఊరి జనం అంతా మూగిపోయి ఉన్నారట ఇంటి దగ్గర. అతడు చూస్తూనే వారంతా ఆశ్చర్యచకితులు అయ్యారు. అతను చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారట. కారణం, అతడిని ఎవరో హత్య చేసి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచి ఉంచారని పుకారు పుట్టింది. అతడిని వెతకడానికి కొందరు బయలుదేరారు. ఇంతకీ అక్కడ జరిగింది ఏంటంటే, ఒక పుకారు వచ్చింటే అక్కడ ఇతన్ని ఎవరో చంపేసి ఈ వెంకటరెడ్డి అనే ఆయన్ని హత్య చేసి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచిపెట్టారు అని చెప్పి ఏదో పుకారు వచ్చింది ఇతని గురించి. రావడంతో అక్కడ చాలామంది ఇతను వెతుకుతూ కూడా వెళ్ళారట. ఇతను వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారట. మరొక నాటి రాత్రి కూడా వెంకటరెడ్డి స్వామిని రహస్యంగా అనుసరించాడు. ఇతనికి ఇదే పనిలాగా ఉంది. ఒకరోజు ఏం చేశాడట, అలాగే ఎప్పుట్లాగానే రాత్రి మళ్ళీ ఒకసారి స్వామిని రహస్యంగా అనుసరించాడట. అక్కడ ప్రగడరాజు గుట్ట వద్ద స్వామి ఆగి వెనుతిరిగి అతనిని మందలించి ఒక దిక్కు చూపారు. సరే, ఇది మామూలులాగా ఉంది స్వామికి అతనికి. సరే, అతను వెంటనే అనుసరిస్తుంటే స్వామి ఒకసారి వెనక్కి తిరిగారట. తిరిగి అతన్ని మందలించారట, ఒక దిక్కు చూపారట. అంతకుముందు చూపించినట్టుగానే ఒక దిక్కు వైపుకు చూపారట. అక్కడ చింతమానంత లావుగా ఉన్న మహాసర్పాన్ని చూపి, పైవాళ్ళు దానిని అలా చంపకుంటే అది నిన్ను నన్ను ఏమి చేసేదో అని చెప్పి పంపివేశారు. అక్కడ మహాసర్పం ఉందట, పెద్ద పాము ఉందట. దాన్ని చూపి పైవాళ్ళు దాన్ని ఇలా చంపకుంటే, దాన్ని చంపకపోతే అది నిన్ను నన్ను కూడా ఏదో ఒకటి చేసేది అన్నారట. చెప్పి అతన్ని పంపివేశారట. మరుసటి ఉదయం 7 గంటలకు స్వామి కట్టెల మోపు తీసుకుని ఆశ్రమానికి చేరారు. మర్నాడు ఉదయం ఏం చేశారట, స్వామి 7 గంటలకి కట్టెల మోపు తీసుకుని
అప్పుడు ఆశ్రమానికి ఆయన వచ్చారట. ఇంకా ఏమిటి ఈ వెంకటరెడ్డి గారు ఇంకా ఏం చూశారు అనేవి మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.